హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబడింది 11th నవంబర్ నుంచి. ఇందులో భాగంగా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మెయిన్స్ సెక్షన్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 28th నవంబర్ 2024, దట్ ఈస్ సబ్జెక్ట్ పాలిటిక్స్ సంబంధించి తీసుకున్నాం. Examine the interplay between geographical diversity and constitutional principles such as socialist and secular in India. How does this relationship influence policy making and governance in a federal structure? ఇక్కడ 3 స్టెప్స్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. ఆన్సర్ రాసే ముందు మనం మొదటి స్టెప్ క్వశ్చన్ రీడింగ్. ఒక్క నిమిషంలో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్, అది టాపిక్ ఏంటి, ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు, కీవర్డ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ భారతదేశంలో భౌగోళిక వైవిధ్యం మరియు సామ్యవాద, లౌకిక వంటి రాజ్యాంగ సూత్రాల మధ్య పరస్పర చర్యను పరిశీలించనున్నారు. ఈ సంబంధం సమాఖ్య నిర్మాణంలో విధాన రూపకల్పన మరియు పాలనను ఎలా ప్రభావితం చేస్తుంది అని ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సింది కీవర్డ్స్, రైట్. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఎగ్జామైన్ అండ్ హౌ అనేది ఇక్కడ 2 కీవర్డ్స్గా మనం తీసుకుంటాం. ఎగ్జామైన్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జామినర్కి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు ఈ టాపిక్ గురించి అని మనం అనుకోవాలి. సో దానికి సంబంధించి కొంత డిఫరెంట్ అండ్ యూనిక్ అంటే కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్తో లేదా గణాంకాలతో లేదా డేటాతో కొన్ని నివేదికలతో, రైట్. సో ఇవి కంపల్సరీ. అయితే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అనేవి చూసుకుంటే జాగ్రఫికల్ డైవర్సిటీ అనేది, భౌగోళిక వైవిధ్యం అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్గా తీసుకుంటాం. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, రాజ్యాంగ సూత్రాల మధ్య పరస్పర చర్య, ఇంటర్ప్లే అని కూడా అడిగారు. ఫస్ట్ పార్ట్లో అడ్రస్ చేయాల్సింది. సెకండ్ పార్ట్లో హౌ డస్ దిస్ రిలేషన్షిప్ ఇన్ఫ్లుయెన్స్ పాలసీ మేకింగ్ అండ్ గవర్నెన్స్, రైట్. సో ఇక్కడ విధాన రూపకల్పన మరియు పాలనను ఎలా ప్రభావితం చేస్తుందని కూడా అడిగారు. ఈ 2 అడ్రస్ చేసిన తర్వాత కొన్ని మనం సవాళ్ళు కూడా మనం మెన్షన్ చేస్తూ దాంతోపాటు మనకి కొన్ని చర్యలు కూడా మనం మెన్షన్ చేయాలి, రైట్. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇక్కడ. సో అయితే నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో మనం సెకండ్ స్టెప్లో ఒక్క నిమిషంలో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించిన అంశాలు మనం రీకాల్ చేసుకుంటాం. అంటే పాలిటీ సబ్జెక్ట్ కాబట్టి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని స్కెడ్యూల్స్ మనం లింక్ చేసుకోవచ్చు, కొన్ని యాక్ట్స్ అంటే ఆల్రెడీ మనం అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 గురించి ఇందులో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం, రైట్. ఆర్టికల్స్ అనగానే ఆర్టికల్ 368 ప్రకారం మనకి ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం, రైట్. స్కెడ్యూల్స్ అంటే 8th స్కెడ్యూల్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. అదేవిధంగా మనకు కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, లేదా కొన్ని స్కీమ్స్ ప్రకారం ఎంజీ నరేగా స్కీమ్స్ కావచ్చు, రైట్. సోషలిస్ట్ రాజ్యాంగ అంశాలు మాట్లాడుతున్నప్పుడు, రైట్. సో అదేవిధంగా మనం ఇంకా ఇంపార్టెంట్గా పిఎం కిసాన్ లాంటి స్కీము లేదా కొన్ని రాష్ట్రాల వారీగా స్కీమ్స్ కానీ, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క విధానాలు, రైట్, ఇవన్నీ మనం అవసరం, రైట్. సో అయితే పరిచయానికి వస్తే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్లో రీసెంట్గా జరిగిన అఫైర్స్ అంటే పర్టికులర్గా ఇష్యూస్ ఏంటి, ముఖ్యంగా ఇక్కడ భారత ప్రధానమూర్తి సంజీవ్ ఖన్నా 1976-42వ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక పదాలను చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఉద్దేశించి ప్రసంగించారు. సో ఇది మనకి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవడానికి ఉపయోగపడింది, రైట్. 1972-42వ సవరణ, రాజ్యాంగ సవరణ ఏదైతుందో దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఇక్కడ సామ్యవాదం, అదేవిధంగా మనం ముఖ్యంగా లౌకికవాదం గురించి మాట్లాడుతున్నాం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్గా మనం బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ, నేపథ్యం అనేది ఒక చిన్న స్మాల్ పారాగ్రాఫ్లో రాస్తాం కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా లింక్ చేయాల్సింది కొన్ని భారతదేశం యొక్క భౌగోళిక వైవిధ్యం, అదేవిధంగా రాజ్యాంగ సూత్రాలు, సామాజిక వాదం, అదేవిధంగా మత లౌకికవాదానికి సంబంధించి పాలన మరియు విధాన రూపకల్పనలో కీలక పాత్ర ఎలా పోషించాయనే ఎగ్జాంపుల్కి ఆల్రెడీ మనం రీసెంట్గా 2023 G20 శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. భారత వైవిధ్యాన్ని, ఐక్యతను ప్రదర్శించి సమానత్వాన్ని, సమగ్రతకు సంబంధించిన రాజ్యాంగ భావాలను ముందుకు తీసుకెళ్తుంది, రైట్. సో అయితే నిర్మాణంలో మనం అనుకున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో మొదటిగా మనం మాట్లాడాల్సింది భారతదేశ భౌగోళిక వైవిధ్యం, రైట్. భారతదేశ భౌగోళిక
వైవిధ్యం గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇక్కడ కంపల్సరీ దాని గురించి మనం చెప్తాం, రైట్. సో ముందుగా మొదటి ఈ అంశాల్లో మనం వివిధ ప్రాంతాలు, ప్రత్యేక సంస్కృతులు, భాషలు మరియు ఆర్థిక అసమానతలతో మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉదాహరణగా మనం 8వ షెడ్యూల్ అనేది మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అందులో మనకి 22 భాషలు, అధికార భాషలను గుర్తించడమే భాషా వైవిధ్యాన్ని మనం చూపిస్తున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, రైట్. సో నెక్స్ట్ మనకి రాజ్యాంగ సూత్రాల గురించి అడిగారు, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, రైట్. సో ఇక్కడ ముందుగా మనం అడ్రస్ చేయాల్సింది సామాజికవాదం. అంటే ఇందులో ముఖ్యంగా సామాజికవాదం అనేది, సామ్యవాదం అనేది ముందుగా అడ్రస్ చేస్తే ఇందులో వనరుల సమాన పంపిణీపై మనం దృష్టి సారిస్తున్నాం కాబట్టి ఎగ్జాంపుల్స్గా మనకున్న స్కీమ్స్, మనం నరేగా, ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ గ్రామీణ ఉపాధిని భరోసా ఇస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. అదేవిధంగా లౌకికవాదం గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా ఇక్కడ రాజ్యాంగ సూత్రాల పరంగా మనం మాట్లాడితే లౌకికవాదం మత స్వేచ్ఛ మరియు సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్గా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా హజ్ సబ్సిడీ అనేది మనకు ఉంది, రైట్. 2018లో దీన్ని తీసుకొచ్చి నిలిపివేశారు, కానీ మైనారిటీల విద్యకు మద్దతు అందించడంలో ఇది మలచబడింది, రైట్. సో ఇలాంటివి మనకి ముందుకు తీసుకెళ్లారు. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది వీటిని సపరేట్గా మెన్షన్ చేయమని కాదు కదా, ఇంటర్ప్లే అన్నారు, అంటే పరస్పర చర్య అన్నారు. సో ఆ పరస్పర చర్య ఏంటి అనేది మెన్షన్ చేస్తాం, రైట్. అది ఇక్కడ మేజర్గా మెన్షన్ చేయాల్సింది. సో వైవిధ్యం మరియు సూత్రాల మధ్య పరస్పర సంబంధం లేదా చర్య అనేది ఇక్కడ మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ లాంటి పథకాలు, విధానాలు ప్రాంతీయ వ్యవసాయ అవసరాలను తీరుస్తున్నాయి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాష్ట్రాల వారీగా తీసుకుంటే కేరళలో, ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాలు ఓణం సంబంధించి ఓణం రిలేటెడ్గా ఓణం సంక్షేమ పథకాలు అని కూడా తీసుకొచ్చారు, రైట్. ఓణం సంక్షేమ పథకాలు, వీటి ద్వారా సమగ్రతను పెంపొందిస్తున్నారు, అది కూడా ఇంపార్టెంటే, రైట్. సో ఇలాంటివి మనకి ఇక్కడ లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా ఫెడరల్ నిర్మాణం, అంటే సమాఖ్య నిర్మాణంలో గురించి అడిగారు కాబట్టి ముఖ్యంగా సమాఖ్య నిర్మాణంలోకి సంబంధించి ఇక్కడ పాత్ర ఏంటి, సమాఖ్య నిర్మాణంలో పాత్ర ఏంటి అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దాని గురించి అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ వైజ్ మనం చెప్తే తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి, రైట్. అమ్మా క్యాంటీన్లకు సంబంధించి మనం ఈ రాష్ట్ర ప్రత్యేక కార్యక్రమాలు సామాజిక సమానత్వాన్ని ఎలా ప్రోత్సహిస్తాయో ఇక్కడ మనం అడ్రస్ చేయొచ్చు, రైట్. సో తమిళనాడుకి సంబంధించి, రైట్. అదేవిధంగా మనకి నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ సంబంధించి మనకి ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య సంభాషణకు మనం ఎలా తోడ్పడుతున్నాయి అనేది కూడా, కోఆపరేటిజం అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం, రైట్. సో వీటితో పాటు మనకి కొన్ని సవాళ్ళు కూడా మనం ఫైనల్గా చెప్పాలి కాబట్టి సవాళ్ళు సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఒకటి ఆర్థిక సమానత్వం, ఆర్థిక అసమానతలు అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది 15% జీడిపికి తోడ్పడగా బీహార్ లాంటి రాష్ట్రాలు మనకి పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి, రైట్. ఈ వ్యత్యాసం అనేది ఆర్థిక అసమానతలు అనేవి ఉన్నాయి. సో ఇది కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అవసరమైన చర్యలు రాసేటప్పుడు ఇక్కడ మతపరమైన సంఘర్షణలు కూడా ఉన్నాయి. మతపరమైన సంఘర్షణలు అనేవి మనం ఇక్కడ తీసుకుంటే మతపరమైన సంఘర్షణలు కూడా చాలా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఢిల్లీ అల్లర్ల గురించి మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, రైట్. సో ఢిల్లీ అల్లర్లు 2020 మత లౌకికవాదాన్ని సవాలుగా పరిగణించవచ్చు అనేది ఇక్కడ చెప్పచ్చు, రైట్. ఫైనల్గా మనం తీసుకోవాల్సిన చర్యలు, అంటే ముగింపుకు ముందు అవసరమైన చర్యలు అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ముఖ్యంగా అవసరమైన చర్యల్లో మనం రాసేది ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి అంతర్రాష్ట్ర మండళ్ళు, వీటి గురించి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, రైట్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేవి బలపరచాలి, వివాద పరిష్కారాన్ని పటిష్టం చేయడానికి ఇవి చాలా అవసరం అనేది చెప్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం ప్రాంతాల ప్రాముఖ్యతను తీసుకుని ప్రణాళిక సిద్ధం చేయడం కూడా మనకు అవసరమే. దీనికి సమన్వయాన్ని కూడా పెంచడం అవసరం. అంటే ప్రాంతాల ప్రాముఖ్యతకు సంబంధించి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయాలి. సో సమన్వయాన్ని మనం పెంచాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సమతుల్య విద్యా విధానాలు కూడా మనకు అవసరమే. అంటే సమతుల్య విద్యా విధానాలు అంటే
ఇక్కడ ముఖ్యంగా లౌకికవాదాన్ని ఉద్దేశించి మనం మాట్లాడాలి. అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటే సమతుల్య విద్యా విధానాలు రూపొందించి ప్రాంతీయ చరిత్రలు సంస్కృతులను మనం పాఠ్యాంశాల్లో చేర్చడం అనేది అవసరం అనేది ఇక్కడ చెప్తాం. రైట్. సో ఇవి మనకి అవసరమైన చర్యలు. ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ భారత సమాఖ్య ఏదైతే ఉందో వైవిధ్యం రాజ్యాంగ సూత్రాల మధ్య సమన్వయాన్ని సమర్థంగా నిర్వహిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో సహకార సమాఖ్యాన్ని బలపరచడం మరియు సమగ్ర విధానాలను అనుసరించడం ద్వారా మన భారత వైవిధ్యాన్ని అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. భారత వైవిధ్యం దాని గొప్ప బలం అవుతుంది అనేది క్లియర్ కట్గా మనం మెన్షన్ చేయాలి. రైట్. ఇది మనం ముగింపులో రాయాల్సిన ముఖ్యమైన కీవర్డ్. సో అదేవిధంగా ఇక్కడ అప్రోచ్ స్ట్రక్చర్ అనేది మనకి ఇచ్చిన డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు, వాటిని అడ్రస్ చేస్తూ మనం ఇక్కడ లింక్ చేసుకున్నాం. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా పాలిటీ గురించి రాస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టు కేసెస్ కానీ అదేవిధంగా సవరణలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ కానీ స్కెడ్యూల్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ పాలసీస్ కానీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. వెరీ ఇంపార్టెంట్. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి డే 137కి సంబంధించి తీసుకుంటే మెయిన్ సెక్షన్ క్వశ్చన్ ఫర్ 29th November 2024 ఎగ్జామైన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద US ఇంపోజింగ్ అప్ టు 60% టారిఫ్స్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్స్ ఫర్ ద గ్లోబల్ ఎకానమీ. హౌ కెన్ ఇండియా పొజిషన్ ఇట్ సెల్ఫ్ టు మిటిగేట్ రిస్క్స్ అండ్ ఎన్హాన్స్ ఇట్స్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్ ఇన్ దిస్ స్కెనారియో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా దిగుమతులపై 60% వరకు సుంకాలను విధించే యుఎస్ యొక్క చిక్కులను పరిశీలించండి. ఈ పరిస్థితిలో ప్రమాదాలను తగ్గించడానికి వాణిజ్య పోటీతత్వాన్ని పెంచుకోవడానికి భారతదేశం ఎలా నిలబడగలదు అన్నారు. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గా యుఎస్ అనేది 60% టారిఫ్స్ వరకు చైనీస్ ఇంపోర్ట్స్ మీద మనకి అప్లై చేసింది. సో దీనికి సంబంధించి మనకి కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి ఇండియాకి సంబంధించి ఎస్పెషల్లీ మెయిన్స్లో కంపల్సరీ అడుగుతారు. ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి కావచ్చు, యూపీఎస్సీ మెయిన్స్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.